ओमज्ञानमितिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीम् इति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। నాతో పాటు అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. ఈ రోజు నుంచి మనము ఒక కొత్త విషయం కోసం మనము చెప్పుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క టాపిక్ ఏంటంటే మంది భాగవత అనుభవము. ఎవరెవరైతే భాగవతము విన్నారో, వినిన తర్వాత వాళ్ళ యొక్క అనుభవము చెప్తున్నారన్నమాట. దాని మీద ఎన్ని రోజులైతే అన్ని రోజులు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఒక అనుభూతి మనకు ఉండాలి. మనము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాము, వింటున్నాము. మన యొక్క అనుభూతి కూడా ఉండాలి. కేవలం వినడమే కాదు, ఈ చెవుల నుంచి ఈ చెవులు విన్నాము వెళ్ళిపోయిందా, అది కాదు. దీని యొక్క అనుభూతి మనకేంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. భాగవతం అనుభూతి ఉండాలి. భాగవతం మీద అనుభూతి ఉంటేనే, అనుభూతి మనము పొందితేనే దాని యొక్క ముఖ్య విని కథా శ్రవణ యొక్క ఫలితము మనకు లభిస్తుంది అన్నమాట. ఎంతవరకు అయితే అనుభూతి మనం చెందమో, ఈ భాగవత కథా శ్రవణ యొక్క ఫలము మనకు లభించదు. అనుభూతి ఉండాలి. శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందం నుంచి 12వ స్కందం వరకు అందరూ కూడా తన అనుభూతి చెప్పుతూనే ఉన్నారు. భాగవతం వినిన తర్వాత నా యొక్క అనుభూతి ఎలా ఉంది. సో భాగవతంలోనే కాదు, పద్మ పురాణంలో కూడా అనుభూతి చెప్పడం జరిగింది. పద్మ పురాణంలో కూడా అనుభూతి చెప్పడం జరిగింది అన్నమాట. చాలా చాలా అవసరం అన్నమాట. ఈ భాగవత అనుభూతి మీద మనం తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. ఎంతవరకు అయితే ఈ అనుభూతి అనేది మనకి ఆస్వాదన మనకు ఉండదో, అంతవరకు శ్రవణం యొక్క రిజల్ట్ మనకు దొరకదు అన్నమాట. అందుకనే ఈరోజు మనము ఒక కొత్త టాపిక్ ఎంచుకొని మనం అందరం కూడా ముఖ్యంగా శ్రవణం చేయడానికి మనం నిర్ణయించుకున్నాం. ఈ టాపిక్ పేరేంటి? భాగవతం యొక్క అనుభూతి. సో ఎవరు ఏ విధంగా అనుభూతి పొందారో భాగవత శ్రవణం ద్వారా, వాళ్ళ యొక్క అనుభూతి అంతా కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక మొట్టమొదటి అనుభూతి పద్మ పురాణం నుంచి తీసుకుందాం. పద్మ పురాణంలో దుందుకారి
పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ దుందుకారి తన అనుభవం ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ముందు పద్మ పురాణం నుంచే స్టార్ట్ అవుద్ది భాగవతం ఏదైనా సరే. వ్యాసముని క్రమ చెప్పారనమాట. భాగవత కథ ప్రారంభం ముందు భాగవత విధి ఎలా ఉండాలి, భాగవతానికి గ్లోరిఫికేషన్ చేయాలి, దాన్ని కీర్తించాలి. కీర్తించాలంటే పద్మ పురాణంలో ఉంది. పద్మ పురాణం టచ్ అవ్వగానే భాగవతం మనం ప్రవేశించకూడదు. వ్యాసముని ఒక విధి, ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారనమాట. అందుకనే ముందు దుందుకారి భాగవతం వినిన తర్వాత ఎటువంటి అనుభవం పొందాడో దుందుకారి ద్వారా మనం తెలుసుకోవడానికి, ఏం చెప్తున్నాడు దుందుకారి, ఆయన ద్వారా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలిసిందే, ఆత్మదేవ్ బ్రాహ్మణుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. దీని మీద అద్భుతమైన గ్రంథం కూడా సంకలన చేశాను నేను. మీరందరూ చదవండి, ఇవి ఎక్కడ దొరకవు. ఏ గౌడీ మఠంలో దొరకవు, ఏ ఇస్కాన్ మందిరంలో దొరకవు. ఇవన్నీ చాలా అద్భుతమైన గ్రంథ సంకలన చేశాను నేను. ఈ ఈ ఆత్మదేవ ఇదే ఈ భాగవత మహాత్మ్యము, భాగవత సప్తాహ విధి మహాత్మ్యము ఎంత అద్భుతమైందో అందులో చక్కగా రాయడం జరిగిందనమాట. అనేక శ్లోకాలు కోట్ చేసి, నేను రాయలే, దీన్ని ఏమంటారు, సంకలన అంటారు. రచించింది ఒకే ఒక వ్యక్తి, వ్యాసుడు అన్నమాట. వ్యాసుడు తర్వాత ఎవరైతే రాస్తారో దాన్ని సంకలన అంటారు. రచయిత కేవలం వ్యాసమునియే. మిగతా ఎవరైతే ఈ గ్రంథాలు ఇలాంటివన్నీ శ్లోకాలు కోట్ చేసి రాస్తారో దాన్ని రచయిత అంటారు, సంకలన అంటారు. సో దీని మీద కూడా నేను అద్భుతమైన గ్రంథం, చిన్నపాటి పుస్తకం రెడీ చేశాను, సంకలన చేశాను. మీరందరూ చదవండి, అద్భుతమైనవి ఇవన్నీ, అమూల్యం, దొరకవు ఎక్కడ మీకు. ఏముంది 60 పేజీలు, దానిలో అనుభూతి ఉంది, అనుభవం ఉంది, మహాత్యం ఉంది. భాగవతం ఏదైతే దొరకదో భాగవతంలో అందులో ఉంది, పద్మ పురాణంలోని. సో దుందుకారి తన అనుభవం చెప్తున్నాడు అనమాట భాగవతం వినిన తర్వాత. ఆత్మదేవ్ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆత్మదేవ్ బ్రాహ్మణుడికి 2 కుమారులు. ఒకడి పేరు గోకర్ణ, రెండవ వాడి పేరు దుందుకారి. ఈ దుందుకారి పరమ పాపి, క్రూరుడుగా తయారవగా ఆత్మదేవ్ బ్రాహ్మణుడికి 2వ కుమారుడు గోకర్ణుడు మహా విద్వాంసుడు, మహాభాగవత ఉత్తముడుగా తయారయ్యాడు అనమాట. కాలక్రమంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోతారు. ఈ దుందుకారి యొక్క చేష్టలు, వీడి యొక్క చేష్టలు చూసి తండ్రి ఆత్మదేవుడు చనిపోతాడు, తల్లి దుందుకారి చనిపోతుంది. ఇక తల్లిదండ్రులు లేరు. ఒకరోజు గోకర్ణుడు వనానికి వెళ్ళిపోతాడు తీర్థయాత్రలకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరూ లేరు. ఈ దుందుకారి ఏం చేస్తాడు, 5 వేశ్యల్ని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఈ 5 వేశ్యల్ని పెంచడానికి, అంటే వాళ్ళ యొక్క డిమాండ్ తీర్చడానికి ఈ దుందుకారి చాలా పెద్ద దొంగతనం, జీవితంలో అతి పెద్ద దొంగతనం, అతి పెద్ద పాపం చేయడానికి నిర్ణయించుకుంటారు. రాజుగారు ఇంటికి వెళ్ళి పెద్ద ఖజానా దొంగలాడతాడు. దొంగతనం చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ఖజానా అంతా ఇంటికి తీసుకొస్తాడో ఈ 5 వేశ్యాల యొక్క మతి భ్రమిస్తుందన్నమాట. వేశ్యాలకి ఎవరు భర్త? ధనమే భర్త. ఈ ధనం చూసిన తర్వాత వాళ్ళు మతి భ్రమిస్తుంది. దుందుకారుడికి కాళ్ళు చేతులు కట్టి ఏం చేస్తారు, వీళ్ళందరూ ప్లాన్ చేస్తారనమాట. ఈ ధనం మనం సొంతం చేసుకోవాలంటే దుందుకారి మన మార్గంలో తప్పుకోవాలంటే మనం అందరం చంపేయాలి వాడిని. ఇక వీళ్ళందరూ ప్లాన్ చేసి వాడి కాళ్ళు చేతులు కట్టి వేడి మండుతున్న ఒక అగ్ని నిప్పులు నోటిలో వేసి చంపేస్తారనమాట. చనిపోయిన తర్వాత శాస్త్ర సిద్ధాంతం ప్రకారంగా సూసైడ్ చేసుకోవడం అనేది ఒక ఆత్మహత్య, ఒక ప్రేత యోని ధరిస్తుంది అనమాట. ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవడము అది మంచిది కాదు. అలా చేసుకున్న వాళ్ళు ప్రేత యోని ధరించక తప్పదు. సో ఈ విధంగా దుందుకారి అర్ధ ఆయుస్తో చనిపోయాడు కాబట్టి
ఆయువు ఉంది ఇంకా. బ్రహ్మ ఇచ్చిన ఆయువు తీరకముందే చనిపోయాడు కాబట్టి ప్రేతయోని ధరించాడనమాట. ప్రేతయోని ధరించిన తర్వాత ఈ విధంగా చెప్తున్నారు. మీ దగ్గర భాగవతం నేను ఇచ్చే బుక్ ఉంటే మీరు తిరగేయండి, ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాళ్ళ దగ్గర తిరగేయండి. 26వ శ్లోకంలోని వ్యాసముని ఈ విధంగా రచించిన తర్వాత ఆ దుందుకారి ఈ విధంగా చెప్తున్నారనమాట. సమాజస్తు మహాజ్ఞాతో. గోకర్ణుడు భాగవతం చెప్పేటప్పుడు ప్రేత యోనిలో తీసుకున్నాడు కదా, ప్రేత యోనిలో జన్మ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ ప్రేత యోని అత్యంత కష్టం అవుతుందో గోకర్ణుడు సహాయం పొందాడు. సహాయం పొందిన తర్వాత గోకర్ణుడికి ఈ విధంగా చెప్పాడు అనమాట. అన్నా, నేను ఈ ప్రేత యోనిలో చాలా యాతన పడుతున్నాను, ఈ ప్రేత శరీరం నుంచి ముక్తి చెయ్యి అనేసి చెప్పగా అప్పుడు గోకర్ణుడు సర్వ విద్వాంసుల్ని, వేద పండితుల్ని, బ్రాహ్మణుల్ని అందరినీ పిలిపించాడనమాట. పిలిపించిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు ఎవరు కూడాను. ఈ ప్రేత యోని నుంచి ముక్తి అయ్యే మార్గం ఏంటో వాళ్ళకి సొల్యూషన్ దొరకలే. అప్పుడు అందులో ఒక వ్యక్తి అన్నాడు అనమాట, ఏమని, దీనికి మార్గం, ప్రేత యోని నుంచి బయటపడే మార్గము ఒకే ఒక వ్యక్తి ఇవ్వగలడు. ఆయన భగవంతుడైన భాస్కరుడు, అంటే సూర్యనారాయణుడే దీనికి పరిష్కారం చేయగలడు అని చెప్పగా తెల్లవారు లేవగానే సూర్యాస్తం ఎప్పుడైతే సూర్యనారాయణుడు ఉదయించాడో సూర్యనారాయణ మంత్ర ఉచ్చారణతో ఆయన యొక్క భక్తి ప్రభావంతో సూర్యనారాయణ యొక్క గతిని ఆపేశాడు అనమాట. గతిని ఆపేగా సూర్యనారాయణుడు అక్కడ నుంచే ఈ విధంగా శబ్దవాణిగా పలికాడనమాట. గోకర్ణ మహారాజ్, నువ్వు నా వేగాన్ని ఎందుకు ఆపావు, కారణం ఏంటి చెప్పు అనగా గోకర్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. నా తమ్ముడు దుందుకారి ప్రేత యోనిలో అత్యంత బాధపడుతున్నాడు, ఆ ప్రేత యోని నుంచి ముక్తి అయ్యే మార్గము చెప్పండి అని అడగ్గా అప్పుడు సూర్యనారాయణుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. శ్రీమద్ భాగవత ముక్తి సప్తాహ వచనం కురు. శ్రీమద్ భాగవతాన్ ముక్తి, శ్రీమద్ భాగవతం వినిన తర్వాత ముక్తి ప్రాప్తిస్తుంది. ఎలా? శ్రీమద్ భాగవత సప్తాహ వచనం కురు. ఎవరైతే శ్రీమద్ భాగవతం సప్తాహం వింటారో భక్తి శ్రద్ధలతోని, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి యోనిలో జన్మ తీసుకున్నా, ఎలాంటి దురాచారులైనా వాళ్ళన్నీ కూడా ముక్తి అయిపోతారు, వాటి నుంచి ముక్తి అయిపోతారని సూర్యనారాయణుడు చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోగానే గోకర్ణుడు భాగవత సప్తాహం అనేది ఆర్గనైజ్ చేశాడు అనమాట. గ్రామస్తులందరూ వచ్చారు. భాగవతం చెప్పేది ఎవరు ఎవరు అంటే, ఎవరు చెప్పేది? మీరే గోకర్ణ మహారాజ్, మీరే చెప్పండి. అందమైన వ్యాసపీఠ, వ్యాసాసనం రెడీ చేశారు, మంచి పెండాల్, మంచి డెకరేషన్ చేశారు, వ్యాసాసనం అధిరోధించాడు గోకర్ణుడు. ఇక భాగవతం ప్రారంభించాడనమాట. జన్మాదస్య యతోర్వ తేనే బ్రహ్మ హృదయ ఆది కవ్య ముహ్యంతి. సో ఈ విధంగా 1 బై శ్లోకాలు చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే ప్రారంభించాడో చూడండి ఏం చెప్తున్నారు, సమాజస్తు మహాజ్ఞాతో. మాతాజీ మీ దగ్గర ఉంది కదా బుక్, తీయండి. నీలంబరి మాతాజీ మీ దగ్గర ఉంది కదా బుక్, తీయండి. 23వ శ్లోకం 26వ శ్లోకం తీయండి. అనుభూతి తెలియాలి మనకి. ఎంతవరకు అయితే మనకి ఈ అనుభూతి పొందమో శ్రవణం యొక్క రిజల్ట్ మనకు దొరకదు, గుర్తుంచుకోండి. అందుకని నేను చాలా ఆలోచించాను అనమాట, భాగవతం అనుభూతి చెప్తే ఒకసారి పోయేది అనేసి ఈ ఎంచుకొని ఈ టాపిక్ మళ్ళా మీ అందరికి చెప్పడం జరుగుతుంది. పేజీ నంబరు అటు ఇటు అవుతూ ఉంటాయి, నా దగ్గర ఉంది. 26వ శ్లోకం తీయండి. నా దగ్గర పేజీ అయితే 36లో ఉంది, అంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో రచించింది అనమాట.
కొద్దిగా అటు ఇటు చేర్పులు మార్పులు అయినప్పుడు శ్లోకాలు అటు ఇటు అయ్యావి. 26వ శ్లోకం చూడండి. సమాజస్తు మహాజ్ఞాతో గోకర్ణుడు భాగవతం చెప్పేటప్పుడు అంటే చాలా మంది వచ్చారంట. మొత్తం గ్రామమే ఖాళీ అయిపోయింది. ఆ సభలోకి వచ్చారంట. సభలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు? దేవ విస్మం యా కరా, దేవతలు కూడా విస్మృతులు చెందారంట ఈ యొక్క గ్రామస్తుల్ని, ఈ సభను చూసి. ఆహా. అరే రే, ఏంటి ఈ సభ, ఏంటి లోకం, ఏంటి అంత జనము, ఏంటి ఇక్కడ పెళ్ళ పేరంటవి, ఏంటి విస్మితులు అయిపోయారంట. దేవతలు కూడా ఆశ్చర్యచకితులు అయిపోయారు. దేవతలు కూడా ఆశ్చర్యచకితులై దేవ విస్మయ కరా, దేవతలు విస్మృతి చెందారంట. సభను చూసి దేవతలు విస్మృతి చెందారు. గోకర్ణుడు కథ ప్రారంభించాడు. 27వ శ్లోకంలో చెప్తున్నారనమాట. సప్రేతోపి తదాయాత స్థానం పశ్యంతిత స్తుతం. సప్రేతోపి తదాయాతం, ప్రేత కూడా వచ్చింది ఆ సభలోకి. 27 శ్లోకంలో చెప్తున్నారు ఏంటి? ప్రేత కూడా వచ్చింది. గ్రామస్తులు అందరూ వచ్చారు. ఇక గ్రామస్తులందరూ వచ్చారు, తన కుర్చీల్లోని సోఫాల్లోని కూర్చుండిపోయారు, సెటిల్ అయిపోయారు కథ వినడానికి. ఇక ప్రేత కూడా వచ్చింది. ప్రేత వచ్చి దానికి కావాల్సింది కుర్చీలు సోఫాలు కాదు, మానవులు కావాలి. ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్లో వెతుకుతూ ఉంటాము. ఇది కూడా నేర్చుకోవాలి. ఒక్కొక్క సిద్ధాంతము. మనం భాగవత కథ వినడానికి వెళ్తున్నాము, కంఫర్ట్ జోన్ చూసుకోకూడదు. కంఫర్టబుల్గా ఉందా లేదా, నాకు సోఫా వచ్చిందా, నాకు కుర్చీ వచ్చిందా లేదా, నేను నేల మీద కూర్చోవడం ముఖ్యము. ఎక్కడ కూర్చున్నామని కదా. ఈ సోఫా అయితే సోఫా, లేదా కుర్చీ అయితే కుర్చీ, లేదా కింద అయితే కింద. ఇది నేర్చుకోవాలి. ఇదే భాగవతం నేర్పుతుంది మనకి. అంతేగాని కంఫర్ట్ జోన్ వెతకడానికి కాదు మనం వెళ్తుంది. కంఫర్ట్ మన ఇళ్లలో ఉంటుంది. భాగవతం ఒక సభలోకి వెళ్ళామంటే వేల మంది అవ్వచ్చు, వందల మంది అవ్వచ్చు, వేల మంది అవ్వచ్చు, లక్షల మంది అవ్వచ్చు. అక్కడ ఎలా అంటే అలా కూర్చోవాలి. అయితే మట్టిలో కూర్చోవాలి, లేదా ఇసుకలో కూర్చోవాలి, కుదిరితే సోఫాలో కూర్చోవాలి, లేదంటే మట్టిలోనైనా కూర్చోవాలి. వినడం ముఖ్యము పాయింట్. సో గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా ఆస్వాదిద్దాము. సప్రేతోపి తదాయాతం, ప్రేత కూడా కథ వినడానికి వచ్చింది. ఒక ప్రేత కథ వినడానికి వచ్చింది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఒక ప్రేత కథ వినడానికి వచ్చింది, కానీ ప్రజలు మాత్రం కథ వినడానికి రావడం లేదు. భాగవత కథ అంటే ప్రేత కన్నా దిగజారిపోయిగా మనం ప్రవర్తిస్తున్నాం అనమాట. మీరు కాదులేండి, మీరందరూ వస్తున్నారు, మీరు అనుకోమాకండి. ఎవరైతే రావట్లేదో వాళ్ళు, ఎవరైతే వినడానికి నచ్చరో, ఎవరైతే భాగవతం కథ వినడానికి నచ్చరో, ప్రేత కన్నా దిగజారిన వాళ్ళే. ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు, దుందుకరి తన అనుభూతి చెప్తున్నారనమాట. ఎంత మహత్యము దీని యొక్క రస అనుభూతి పొందినవాడు దీన్ని జీవితంలో విడిచిపెట్టాడు. భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్తున్నాడు. ఉన్నతమైన రసం మనకి అనుభూతి లేదు, అందుకనే లోయర్ టేస్ట్ లోనే ఉన్నాము. ఇదే హైయర్ టేస్ట్ లాగా, దీన్నే హైయర్ టేస్ట్ గా భావిస్తున్నాము. ఈ భౌతికమైన ఏదో ఉన్నతమైన ఎప్పుడైతే రుచి పదార్థం మనకి ఆస్వాదించడానికి తగులుతుందో నాలుగు మీదకి, ఈ లోయర్ అనేది ఆటోమేటిక్గా పోతుంది. అదే దాన్ని మనం వదలవసరంలే, కానీ మనకి అది తెలుసుకోవట్లే. ఇదే ఉన్నతమైనదని భావిస్తున్నాను. ఒక ప్రేత కథ వినడానికి వచ్చింది, కానీ ఈ భారతదేశంలో 130-140 కోట్ల జనము, అందులో ఎంతమంది భాగవతం వింటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, రామచరిత్ర మానస్ శివుడు స్వయంగా చెప్పాడు పార్వతీదేవికి. నేను స్వయంగా చదివాను, గురువు మహారాజ్ దగ్గర విన్నాను, చదివాను నేను స్వయంగా రామచరిత్ర మానస్లోని. ఏం చెప్తున్నాడు? శివుడు చెప్పిన వచనం అన్నమాట. ఎవరి హృదయంలో అయితే హరి భక్తి ఉండదో, ఎవరైతే హరి కథ వినరో, వాళ్ళు జీవం ఉన్న శవము లాంటి వారు. ప్రాణం ఉంది,
ప్రాణం ఉన్న శవంతో సమానమే. ఎవరైతే హరిభక్తి చేయరో, ఎవరైతే హరి కథ వినరో, వాళ్ళు జీవమున్న శవము లాంటి వారు. స్థానం పశ్యంతి తస్తు. దుందుకారి తన స్థానం వెతుకుతుందంట. ఆ స్థానం ఎక్కడ, నా స్థానం ఎక్కడ. ఈ విధంగా స్థానం ఎత్తితే సప్త గ్రంథి యుతం, 7 గ్రంథులతో కూడిన ఎదురు కర్రను చూసి దాని మీద కూర్చుంది. ఎవరు కూర్చున్నారు? ముందుకారు. దుందుకారుడు. గుర్తుంచుకోవాలి మనం అన్నిని కూడా. కనీసం భాగవతం అయ్యే వరకైనా గుర్తుంచుకోవాలి, తర్వాత మర్చిపోకూడదు. దుందుకారి కూర్చున్నాడు అనమాట. ప్రేత యోని కదా, వాయు శరీరం ఉంది కాబట్టి దానికి కరెక్ట్ అయిన స్థానము ఎదురు బొంగులోనే కూర్చుందనమాట. ఆ ఎదురు బొంగు కూడా ఎలాగుంది? సప్త గ్రంథులతోని, అంటే 7 ముడులు ఉన్నవి. చెరుగ్గడకి ఎలాగైతే గ్రంథులు ఉంటావో అక్కడక్కడ కణికల్లాగా, అలాగే ఈ ఎదురు బొంగులకు కూడా ఉంటావన్నమాట. ముందు మనం దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే, మనం ముందు మనం ఏం చేయాలంటే, భాగవత సభ ప్రారంభమైంది. స్పీకర్ రాకముందు, అంటే వక్త రాకముందు, ఎవరైతే కథాకారుడు ఉంటారో, ఎవరైతే భాగవత సప్తాహం చెప్తారో, వాళ్ళు రాకముందు కనీసము 15-20 నిమిషాల ముందు సభలో ప్రవేశించాలంట. చూడండి, ఇంకా గోకర్ణుడు రాలే సభలోకి, వ్యాసపీఠం మీదకి ఇంకా రాకముందే గ్రామస్తులు వచ్చారు, ప్రేత వచ్చింది. ఆ ప్రేతకు ఉన్నంత జ్ఞానము, గ్రామస్తులకు ఉన్నంత జ్ఞానము మనకు లేకుండా పోతుంది. సభలోకి ఎప్పుడు రావాలి? భాగవత ప్రారంభం, అంటే ఎవరైతే భాగవత కథాకారుడు ఉంటారో, భాగవతం చెప్తారో, ఆయన రాకముందు ఒక మినిమం 20 మినిట్స్ ముందు బిఫోర్గా వెళ్ళి కూర్చోవాలి. ఓకే, మీకు కొద్దిగా ఏదో లేట్ అయిపోయింది, ట్రాఫిక్ జాము, కార్లు సిగ్నల్ ఏదో ప్రాబ్లం వల్ల లేట్ అయిపోయింది, భాగవతం కథ ప్రారంభం అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? మీరు ఎలా వస్తారు? ఒక వినమ్రత భావంతోనే వచ్చి ఏదో ఒక మూల కూర్చుండిపోవాలి. అంతేగాని నలుగురు మధ్యన వచ్చి అక్కడ షో చేయడం కాదు. షో చేస్తే ఏమవుతుంది? శ్రోతాలు కూడా వాళ్ళ యొక్క మనోభావం దెబ్బతింటుంది. మనసు ఆ యొక్క భాగవతం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్క మనసు కూడా భ్రమిస్తుంది. ఇక వక్త ఎవరైతే భాగవతం చెప్తారో వాళ్ళ మనసు కూడా భ్రమిస్తుంది, వచ్చే వాళ్ళ మీద దృష్టి వెళ్ళిపోతుంది. ఇది కూడా గమనించాలి, లేదంటే చాలా పెద్ద అపరాధం అయిపోతుంది. ఇది చాలా పెద్ద అపరాధం అయిపోతుంది. మనకి ఏదో కారణంగా లేటుగా వచ్చాము, ఓకే, దాన్ని కూడా శాస్త్రం అంగీకరిస్తుంది. ఇంకొక రెండో దారి చెప్తుంది అనమాట. ఏంటిది? వచ్చావా లేటుగా, సడీ చప్పుడు లేకుండా ఏదో ఒక మూల కూర్చొని వినే, అంతే. పెద్ద షో చేయ అవసరం అక్కడ. నిన్ను చూసి 10 మంది డిస్టర్బ్ అవ్వకూడదు, ఈ 10 మందిని చూసి ఒక భాగవత కథాకారుడు డిస్టర్బ్ అవ్వకూడదు. భాగవత ప్రమాణము భక్తులారా, అపరాధం అంటాం కదా, దీనికి మించిన పెద్ద అపరాధం లేదు. వ్యాసముని చెప్తుంది, దీనికి మించిన అపరాధం లేదు లేదు లేదు. సో ఇది నేర్పుతుంది అనమాట భాగవతం. ఇదే ఇంకా నేను అనుభూతి చెప్పలే, ఇది జస్ట్ మన ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఈ విధంగా నేర్చుకోవాలని చెప్తున్నాను. గ్రంథం అయితే చదివేస్తారు అందరూ, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది ప్రత్యేక క్లాసులు అన్నమాట ఇవి. ఓకే, సో ఈ విధంగా సప్త గ్రంథులతో కూడిన అక్కడ ఒక ఎదురు కర్ర ఉంది, నిటారంగా నిలబడి ఉంది. దానిలో చిన్న ఒక రంధ్రం ఉందంట. ఆ రంధ్రం ద్వారా వాయువు ద్వారా ఆ రంధ్రంలోకి ప్రవేశించింది. 7 రోజులు ప్రేత భాగవతం వినిన తర్వాత 7 గ్రంథులు పగిలిపోయిన తర్వాత ఒక దివ్య రూపం అనేది ధరించిందనమాట. 7 రోజులు భాగవత సప్తాహం విన్నదనమాట. వినిన తర్వాత
7 గ్రంథిలో పగిలిపోయి చీలికిపోయి ఒక దివ్య రూపము ధరించింది. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట తన అనుభూతి. దివ్య రూప ధరోజాత తులసీదామ మండిత పీతవాసన ఘనశ్యామ ముకుట కుండలినిత్వం. ఒక దివ్య రూపం ధరించింది. ఎలా ఉంది? తులసీదామ మండిత, తులసిమాల మెడలో అలంకరించుకుంది. పీతవాస, పీతాంబరం ధరించింది. ఘనశ్యామ, నీలి మేఘ శ్యామ సుందర రూపంలో ఉంది. తర్వాత ముఖం చాలా తేజస్సుగా వెలువడుతుంది. తర్వాత చెవులకి కుండలాలు ఉన్నవి. చూడండి, 7 రోజులు భాగవత సప్తాహం వెంటనే ఈ రోజు కూడా అది అవుతుంది. ఎలాగైతే ప్రేత విన్నదో అలాగ మనం వినాలి. ఎలా అయితే పరీక్షిత్ మహారాజు విన్నాడో అలా వినాలి 7 రోజులకి. ఇక 8వ రోజు అనేది మన జీవితంలో రాదు. ఏ రోజు స్టార్ట్ చేస్తారో ఆ స్టార్ట్ నుంచి ఎండింగ్, అంటే సోమవారం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆదివారం వస్తుంది కదా. 7 రోజులు మన వారానికి 7 రోజులు కదా. పోనీ ఆదివారం, ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు శని, శనివారంకి ఎండింగ్ అయిపోతుంది. ఆదివారం నుంచి మొదలు పెట్టుకొని శనివారంకి మీరు భాగవతం వినండి. ఎలాగైతే పరీక్షిత్ విన్నాడో, ఎలా అయితే దుందుకారి విన్నాడో, ఇక మళ్ళా ఆదివారం అనేది మీ జీవితంలో మీరు చూడరు, వెళ్ళిపోతారు వైకుంఠధామానికి. అలా జరగట్లేదు కాబట్టి నిత్యం భాగవత సేవ, ఇది క్రమం అన్నమాట. మనకి అర్థమవుతుందా? నిత్యం భాగవత సేవ అంటే ఏంటి? అలా జరగట్లేదు, అలా వినట్లేదు కాబట్టి నిత్యం భాగవత సేవ చేయాలి. అది కూడా ఎలా పడితే అలా కాదు, దానికి కూడా ఒక విధి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. భక్తి శ్రద్ధ ఎంతో, మనోభావం మనసు బుద్ధి అంతా కూడా స్థితం ఉంచాలి ఆ భాగవతం మీద. అసలు 7 గ్రంథులు చీల్చుకొని బయటకు వచ్చింది అనమాట. మనము కూడా భాగవతం, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనము కూడా భాగవతం 7 రోజులు కానీ లేదంటే నిత్యం భాగవత సేవ, నిత్యం భాగవతం వింటే మన జీవితంలో కూడా 7 కర్మ గ్రంథులు ఉన్నవి. మన జీవితంలో కూడా 7 కర్మ గ్రంథులు ఉన్నవి. అవి తొలగిపోతాయి. ఈ కర్మ గ్రంథులు తొలగిపోతాయి. ఈ కర్మ గ్రంథులు ఎంతవరకు అయితే తొలగవో అంతవరకు మనకి కైవల్య ప్రాప్తి దొరకదు. కైవల్య ప్రాప్తి అంటే ముక్తి దొరకదు అనమాట. అది గుర్తుంచుకోండి. ఈ కర్మ గ్రంథులు పోవాలి. అందుకనే 7 ఉంచారు, చూసారా? శాస్త్రం యొక్క సిద్ధాంతం చూడండి ఎంత. 7 భాగవత సప్తాహం 7, తర్వాత ఆ ప్రేత వచ్చింది కూర్చుంది 7 గ్రంథులు. 8 గ్రంథులు ఉండొచ్చు కదా. చూసారా ఎంత లాజిక్ అయిన పాయింట్ ఇది. 8 రోజులు కూడా పెట్టొచ్చు కదా. ఎందుకంటే మన కర్మ వాసన 7 ఉన్నవి. అందుకనే ఈ 7 రోజులు భాగవత సప్తాహం, ఈ 7 గ్రంథులతో కూడింది ఇది. అంత 7 7. ఇది ఎప్పుడైనా ఆలోచించారు మీరు కానీ నేను ఎవరైనా? 8 ఎందుకు అవ్వలేదు, 6 ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే మన జీవితంలో 6 గ్రంథులు లేవు, మన జీవితంలో 8 కర్మ గ్రంథులు లేవు, 7 ఉన్నవి. ఇంకా 8 లేనప్పుడు ఎలా? మరి ఒకటి పక్కన ఉండిపోతుంది కదా. సో అందుకని ఇవి లాజిక్ అయిన పాయింట్లు అనమాట. ఎవరైనా ఈ విధంగా విన్నారా, చెప్పారా? ఎవరైనా చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. సో 7 కర్మ గ్రంథులు తొలగిపోతాయి. ఏంటి ఆ కర్మ గ్రంథులు? ఉన్నదా మాతాజీ? చూసారా? 7 కర్మ గ్రంథులు నేను రాశాను. ఈ పురుషుల యొక్క బ్రహ్మముడి, ఇది ఒక కర్మ గ్రంథి. ఉందా మాతాజీ? స్త్రీ పురుషుల యొక్క వివాహ కర్మముడి, కర్మ బంధన, ఇది ఒకటి బ్రహ్మముడి అంటారు దాన్ని. ఇది తొలగిపోతుంది. తర్వాత గృహము అనేది కర్మ బంధన, అది తొలగిపోతుంది. ఇంకోటి పొలము లేదా సంపద, ఇది ఒక కర్మ బంధన. సంతానము ఒక కర్మ బంధన. స్వజనులు, సమాజము, దీని మీద ఆకర్షణ, ఈ కర్మ బంధన తొలగిపోతుంది. ధనం మీద ఆకర్షణ ఈ విధంగా తొలగిపోతుంది. శరీరము ఒక గ్రంథి, మన శరీరమే ఒక కర్మ గ్రంథి టోటల్గా. సో ఈ శరీరం అనేది కర్మ గ్రంథి నుంచి టోటల్గా 7 గ్రంథి నుంచి ముక్తి అయ్యి ఈరోజు ఒక ప్రేతాత్మ, ఒక దెయ్యము, దెయ్యము ముక్తి అయ్యి ఒక ఉన్నతమైన శరీరం ధరించింది అనమాట. వ్యాసముని అద్భుతంగా వర్ణించారు. దివ్య రూపధరో జాత తులసిదామ మండితం
పీతవాస ఘనశ్యాము ముకుటి కుండలన్వితం. ఎలా ఉన్నాడు? సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడిలాగా చతుర్భుజ నారాయణుడు ఎలాగైతే ఉంటాడో, శంఖ చక్ర గదా పద్మాలు ధరించి, పీతాంబరం ధరించి, కుండలాలు ధరించి, దేదీప్య రూపంతోనే వెలిగిపోతున్నాడంట. ఇది భాగవతం అనుభూతి. మొట్టమొదటి చెప్తున్నాడు అనమాట. ఇది అనుభూతి. చూడండి, భాగవతం వినిన తర్వాత 7 రోజులు ఎప్పుడైతే ప్రేత యోని నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడో మొట్టమొదటి అనుభూతి చెప్తున్నాడు. ఇక వరుసన ఉంటవి క్రమంగా, అన్ని అనుభూతియే. ఎప్పుడైతే ప్రేత యోని నుంచి ముక్తి అయ్యి దివ్య రూపం ధరించాడో వెంటనే ఏం చేశాడు దుందుకారి? వెంటనే ఏం పని చేశాడు? తర్వాత శ్లోకంలో చెప్తున్నారనమాట. మనం కూడా చెయ్యాలి అలాగా. ననామ భ్రాతరం సాధో గోకర్ణమితి బ్రవీత్. ననామ నమస్కారం చేశాడు అనమాట. ఎవరికి నమస్కారం చేశాడు మాతాజీ? ఎవరికి నమస్కారం? గోకర్ణుడికి నమస్కారం చేశాడు. ఎందుకు గోకర్ణుడికి ఎందుకు నమస్కారం చేశాడంటే, దుందుకారి ఈ భయంకరమైన ప్రేత యోని నుంచి రిలీజ్ అయ్యి, సప్త గ్రంథుల నుంచి రిలీజ్ అయ్యి ఈ దివ్య రూపం ధరించడానికి కారణభూతుడు గోకర్ణ మహారాజు. అలాగే మన జీవితము పురోగతి వెళ్తుంది ఎవరైతే చేయిస్తున్నారో, ఎవరి ద్వారా అయితే శాస్త్రం వింటున్నామో, ఎవరి ద్వారా అయితే ఇవన్నీ నేర్చుకుంటున్నామో వాళ్ళకి మొదటి ప్రణామాలు చేయాలి. ఇది శాస్త్రం చెప్తుంది అనమాట, నేను కాదు. ఎవరైతే మనకి జీవిత విధానము, విధి, శాస్త్ర విధానము, శాస్త్రము, అధ్యయనము ఇవన్నీ ఎవరి ద్వారా అయితే మనం నేర్చుకొని మన జీవితంలో అన్ని గ్రంథులు తొలగిపోతున్నావో, నిదానంగా తొలగిపోయిన తర్వాత మొట్టమొదటి క్రియ ఆయనకి ప్రణామాలు చేయాలి. ఎవరి ద్వారా అయితే నేను ఈ స్థితికి వచ్చానో, ఇది కనీస ధర్మము, వ్యక్తి యొక్క కనీస ధర్మం అన్నమాట. ఇవన్నీ చిన్న పిల్లలకి స్కూల్లో కాలేజీలో నేర్పుతున్నారు. ఇవన్నీ మనలో కూడా మనం తెలుసుకోకపోతే ఇంకెందుకు చెప్పండి. స్కూల్ కాలేజీలో నేర్పుతారు ఇలాంటి తత్వాలు. దీన్ని అంటారు మానవత్వం. కానీ ఈరోజు సమాజంలో కృతజ్ఞత భావన అనేది చనిపోయింది. ఎవరి ద్వారా అయితే నేర్చుకున్నామో, ఎవరి ద్వారా అయితే ఇవన్నీ ఇంతవరకు వెళ్ళామో, ప్రచారం నేర్చుకున్నామో, ఎవరి ద్వారా అయితే ఇవన్నీ వాళ్ళకి వెనక పెట్టేస్తున్నారు. ఈరోజు భక్తిలో మనం ఎలా వెళ్తాం ముందుకి? భక్తి చనిపోయిద్దే. భక్తిలో ముందుకు వెళ్ళాం. మనం చేయడానికి చేస్తున్నాము, మాల్లో చేయడానికి చేస్తున్నాము, ఉపవాసాలు. కానీ నువ్వు ఈ స్థితిలోకి నువ్వు రావడానికి కారణము ఆ కారణభూతుడైన ఆ వ్యక్తిని నువ్వు విస్మరించావు. అందుకని నీ భక్తి ఎండిపోతుంది. నీ భక్తి ఎండిపోతుంది, పుష్కలంగా లేదు. ఇది మనం నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ వెంటనే శ్లోకం తర్వాత కూడా కాదు, వెంటనే నమస్కారం చేశారు. ననామ భ్రాతరం సాధో గోకర్ణమితి బ్రవీత్. గోకర్ణుడికి నమస్కారం చేశాడనమాట. త్వయం యోచితో బంధో కృపయ ప్రేత కల్మస. ఏ గోకర్ణ మహారాజ్, మీ యొక్క కృప కరుణతోనే నేను భాగవతం విన్నాను 7 రోజులు. వినిన తర్వాత నా జీవితంలో 7 గ్రంథులు, కర్మ గ్రంథులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా తెంచుకొని, అవన్నీ తెగ్గొట్టుకొని, ప్రేతయోనిని తెగ్గొట్టుకొని, ఈ గ్రంథుల నుంచి తెగ్గొట్టుకొని ముక్తుడినయ్యి దివ్య రూపం ధరించాను. ఏ గోకర్ణ మహారాజ్, కోటి 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 వందనాలు మీకు, శతకోటి వందనాలు మీకు. చూసారు ఎంత శిక్షణ ఇస్తుంది? శిక్షణ నేర్చుకోవాలని ఆలోచన ఉంటే ఏ విధంగా మనం ఇందులో నేర్చుకోవచ్చు, దొరుకుతుంది మనకి. ఇక లేదు అంటే లేదు, శిక్షణ తీసుకోవాలి. మన జీవితం దొరికింది, మానవ జీవితం ఒక మంచి శిక్షణ. ఆ శిక్షణ నేర్చుకోవాలి. శిక్షణ ఇచ్చే అధికారి వ్యక్తిని కూడా మనం ఆశ్రయం పొందాలి. 2 ఉండాలి మన జీవితంలోని. ఆ శిక్షణ ఇచ్చే అధికారి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆ వ్యక్తి ద్వారా, ఆ భక్తుడి ద్వారా మనం శిక్షణ నేర్చుకోవాలి.
సో ఇది అన్నమాట జీవితం, ఇది. సో ఈ విధంగా అన్ని గ్రంథం తెంచుకొని త్వయా యోచిత బంధు దుందుకరుడు తన అనుభవం చెప్తున్నాడు అనమాట. ఏ గోకర్ణ మహారాజ్, మీ కారణంతోనే నేను జీవిత బంధం నుంచి ముక్తి అయిన కృపాయ ప్రేత కల్మస, ప్రేత యోనిలో అత్యంత కష్టం నేను అనుభవించాను. ఈ ప్రేత యోని ఉందే వాయు శరీరము, ఈ వాయు శరీరం ప్రేత యోని నేను అత్యంత భయంకరమైన నరకం అనిపించాను. మీ కృప ద్వారా ఈ ప్రేత యోని నుంచి ముక్తి అయ్యి 7 కర్మ గ్రంథుల నుంచి ముక్తి అయ్యి దివ్య రూప ధరోజాత దివ్య రూపము ధరించాను. తర్వాత ఇంకొక అనుభవం చెప్తున్నారు చూడండి. అనుభవమే అనుభవం, ఇవన్నీ అనుభూతి, అద్భుతం. 31వ శ్లోకంలో చెప్తున్నారు, ధన్య భాగవతి వార్త ప్రేత పీడ వినాశనే. ఓహో, ధన్యాతి ధన్యుడు భాగవత పురుషుడు. భాగవతం ధన్యము. ధన్య భాగవతి వార్త, ఈ భాగవత కథ, ఈ భాగవత వార్త కథ సప్తాహము అత్యంత ధన్యం. ఏంట ధన్యము? ప్రేత పీడ వినాశిని. ప్రేత శరీరంలో పీడితమైన ఆ దుందుకారి వినాశనం పొందాడు అనమాట. ప్రేత యోని నుంచి వినాశనం పొంది దివ్య రూప ధరోజాత దివ్య రూపాన్ని పొందాడు. అంతేకాదు కంపంతే సర్వ పాపాన్ని సప్తాహ శ్రవణే స్థితి. అంతేకాదు ఇంకా అనుభూతులు ఇంకా చెప్తున్నారు చూడండి. ఇది అనుభూతి భాగవతం. నేను భాగవతం కథకు ఇంక వినలే, సభలోకి వెళ్ళలే. ఎప్పుడైతే వినడానికి సంకల్పించుకొని సభలోకి వెళ్ళానో, ప్రవేశించిన వెంటనే ఏమైంది? కంపంతే సర్వ పాపాన్ని, నా శరీరంలో ఉన్న పాపాలన్నీ కంపించిపోయేవి, వణికిపోతున్నాయి, షేక్ అయిపోయేవి. కంపంతే సర్వ పాపాన్ని, నా శరీరంలో ఎన్నైతే జన్మాంతరాలు పోగుపడిన పాపాలన్నీ కూడా వణికిపోయి ఏం చెప్పి సప్తాహ శ్రవణ స్థితి. ఎప్పుడైతే భాగవత సప్తాహం విన్నానో పటాపంచులై పారిపోయి, చిటికి వేసిన చేపులు కూడా పట్టలేదు, పటాపంచులై పారిపోయి. అస్మాకం ప్రళయం సత్య కథ చేయం కరిష్యతే. అస్మాకం ప్రళయం వచ్చింది. అక్కడ ప్రళయం వచ్చింది. ఎలా వచ్చింది? పాపాలు పోతుంటే ప్రళయంలో వచ్చిందంట అక్కడ. అస్మాకం ప్రళయం సద్య కథ చేయం కరిష్యతే. ఈ భాగవత సప్తాహం వినిన తర్వాత ఒక పాప ప్రళయం వచ్చింది. పాపాలంతా కూడా ఒక సుడిగుండంలో చుట్టుకొని పటాపంచలై పారిపోయావంట చెప్తున్నారనమాట. ఎలాగైతే ఇంకోటి అనుభూతి చెప్తున్నారు. అర్థ శుల్క లఘు స్థూలం ఆజ్ఞమ కర్మభి కృతం. ఒక అగ్ని, ఎండి కర్ర అయినా పచ్చి కర్ర అయినా ఎంత పెద్ద దున్న కర్ర అయినా అగ్ని దాన్ని కాల్చి బూడిద చేసేస్తుంది. అదేవిధంగా ఈ భాగవత సప్తాహం విధి నాలో ఉన్న సర్వ పాపాలను కూడా కాల్చి భస్మం చేసింది. ధన్యో భాగవత సప్తాహ ధన్యో. అస్మిన్ భరత వర్షే సురభి దేవ సంసదే. ఇప్పుడు చెప్తున్నారు ఇంకొక అనుభూతి. ఏమని? అస్మిన్ భరత వర్షే, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భాగవత సప్తాహి విధి చెయ్యాలి. ఒకవేళ చెయ్యక చనిపోయాడా, ఇక వాడి జీవితం వ్యర్థము. వాడి జీవితం వ్యర్థము, శూన్యము. ఆ జీవితానికి ఒక అర్థము కూడా లేదు. అస్మిన్ భరత వర్షే సురభి దేవ సంధి అకదా శ్రవణం పుంస నిష్ఫలం జన్మ కీర్తయ. నిష్ఫలం అయిపోయింది నీ జన్మ, ఏమీ లాభం లే. నీ జన్మ నిష్ఫలం అయిపోయింది. నువ్వు భాగవత సప్తాహం చేయలేదు, వినలేదు, నీ జన్మ చనిపోయావు, నీ జన్మ నిష్ఫలం అయిపోయింది. మానవ జన్మ దొరికింది భాగవత సప్తాహం వినడానికి, భాగవతం కథామృతం వినడానికి. చూడండి ఎంత 1 by 1 తన అనుభూతి చెప్తున్నాను. సో ఈ విధంగా 34వ శ్లోకంలో చెప్తున్నారు. ఈ సంసారంలో
ఈ సంసారం అనే బురదని శుభ్రం చేయడానికి భాగవత సప్తాహం సాధన ఒక్కటే మార్గము. ఈ సంసారంలో ఉన్న బురద మలినము శుభ్రం చేయడానికి విధి ఏంటి? భాగవత సప్తాహం విధి. ఇది ఏకైక మార్గం. భాగవత కథ ఒక తీర్థము. భాగవత కథ ఒక తీర్థము. భాగవత కథలో ఏం చెప్తున్నారు ఇక్కడ? భాగవత కథలో నీ మనసు స్థిరము చేసినట్లయితే ఇదే జీవనముక్తి. భాగవత కథలో నీ మనసు స్థిరమైపోయిందా? ఇదే జీవనముక్తి. వైకుంఠం వెళ్తే ముక్తి కాదు, అది ఉన్నదో లేదో మనకు తెలియదు. భాగవత కథలో నీ మనసు స్థిరం అయిపోయిందా? భగవద్గీతలో కృష్ణుడు సిద్ధాంతం ఇస్తున్నాడు, నీ మనసు బుద్ధి అనేక భాగాలుగా చీలుస్తున్నావు, అందుకే నువ్వు స్టేబుల్ గా ఉండలేకపోతున్నావు. బహుశాఖానందస్య బుద్ధయ్య కురునందన. ఏ కురునందన, నీ మనసు బహుశాఖలుగా విభజించి మాకు నీ దృష్టి ఒకే దాని మీద, ఒక్క పాయింట్ మీద ఉంచు, ఒక్క దాని మీద కేంద్రీకరించు. నీ లక్ష్యం అది గమనించు. మన లక్ష్యం మనం గమనించకంట అటు ఇటు ఇటు అటు అంతా భ్రమిస్తూ ఉంటది. మనసు బుద్ధి ప్రయాణం చేస్తూనే ఉంటది, వాయువు కన్నా వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటది. అందుకని మన మనసు ఎందుకు స్టేబుల్ గా మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, తన అనుభూతి చెప్తున్నారు. భాగవత కథలో నీ మనసు ఎప్పుడైతే స్థిరం ఉండిపోతుందో, స్థిరం అయిపోతుందో జీవనముక్తి పొందుతావు. బ్రతికుంటుండిగే జీవనముక్తి పొందుతావు. దీన్ని జీవనముక్తి అంటారు. తర్వాత ఈ విధంగా తన అనుభూతి చెప్తున్నాను అనమాట. ఒక విమానం, ఒక దివ్య రూపమైన విమానం వచ్చింది. ఆ విమానంలో వైకుంఠ పార్షదులు దేదీప్యమానంగా వెలుగుతున్నారు. నేను చూశాను. ఒక వైకుంఠం నుంచి ఒక విమానం వచ్చిందంట. విమానంలో వైకుంఠ పార్షదులు ఉన్నారు. ఏవం ఏవం బ్రవస్మి తస్మిన్ విమానం ఆగత. వైకుంఠం నుంచి ఒక విమానం వచ్చి, ఆ వైకుంఠంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, నంద సునందలు. వాళ్ళు దేదీప్య రోమంగా విష్ణుతో సమానంతో తేజస్సు కలిగి ఉన్నారు. వైకుంఠ పార్షదులు అందరూ చూస్తుండగానే విమానం ఎక్కి వైకుంఠం నేను వెళ్ళిపోయాను. ఈ విధంగా దుందుకారి భాగవతం యొక్క అనుభూతి ఈ రోజు చెప్తున్నాడు అన్నమాట. ఇది భాగవతం వినిన తర్వాత నా అనుభూతి చెప్తూ వైకుంఠం వెళ్ళిపోయాడు. అందరూ చూస్తుండగా దివ్య రూప ధరోజాత తులసిధామ మండిత, అందరూ చూస్తుండగా దివ్య రూపం ధరించాడు, తులసిధామ మండిత, తులసి మాల వేసుకున్నాడు, పీతాంబరం ధరించాడు, ఘనశ్యామ రూప కర్ణకుండలాలు ధరించాడు. చూస్తుండగా విష్ణు పార్షదులు చెయ్యి పట్టుకొని ఎక్కిచ్చారంట. చూడండి, విష్ణు పార్షదులు ఏం చేశాడు? దుందుకారిని చెయ్యి పట్టుకొని విమానం ఎక్కిచ్చారు. ఎక్కించి ఈ విధంగా అనుభూతి చెప్పిన తర్వాత విమానం ఎక్కారనమాట. దుందుకారి విమానం ఎక్కాడు. ఎక్కిన తర్వాత చెప్పలే, అనుభూతి చెప్పిన తర్వాత లాస్ట్లోనే ఈ విధంగా విమానం ఎక్కాడు. ఇది భాగవతం యొక్క అనుభూతి. ఒకసారి చెప్పారా అనుభూతి ఏం చెప్పారు? ఒకసారి అనుభూతి ఏం చెప్పారు? ఒకసారి చెప్పారా? మిస్ అయినా. సో అనేక శ్లోకాల్లో ఉన్నది, చదవండి. ఎక్కే ముందు చెప్పారన్నారు కదా. ఈ సంసారం అనే బురదని శుభ్రం చేయడానికి భాగవతం శ్రవణం సాధన ఒకటే మార్గం అన్నమాట. తన అనుభవం చెప్తున్నారు. భాగవత కథ ఒక తీర్థం లాంటిది. భాగవత కథలో ఎవరైతే మనసు స్టేబుల్ గా ఉంచేస్తారో భాగవత కథలోని, ఇక వాళ్ళ మనసు అక్కడే కేంద్రీకపడి ఉండిపోతుందో వాళ్ళు జీవనముక్తి పొందినట్లే. చనిపోయిన తర్వాత వైకుంఠం వెళ్తామో పోతామో అది తర్వాత విషయము. ఈ వైకుంఠం యొక్క బ్రెయిన్ లో తీసేయాలి ఎవరును, అందరు కూడాను. జీవన్ముక్తి ఇక్కడ ఉంటుండగా ముక్తిని పొందుతారు. దాన్ని జీవన్ముక్తి అంటారు. మనసు దాని మీద ఉండిపోవాలి. ఎలాగైతే గోపికలు తవ కథ శ్రవణామృతం, తవ కథ గోపిగీతలో ఉంది కదా, తవ కథ అమృతం తప్త జీవనం. సో ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఆచరిస్తూ వైకుంఠం నుంచి విమానం వచ్చింది, ఇద్దరు పార్షదులు వచ్చారు, నందసునందలు
అందరు గ్రామస్తులందరూ కూడా చూస్తూ చూస్తూ ఆ ఇద్దరు నంద సునందలు చెరుకు చెయ్యి పట్టుకొని వైకుంఠ విమానం ఎక్కించి కూర్చోబెట్టారు. గ్రామస్తులందరూ కూడా గుడ్ బై, బాయ్ బై, హరే కృష్ణ చెప్పి వైకుంఠం వెళ్ళిపోయాడు అనమాట. ఇది భాగవతం యొక్క అనుభూతి. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇది పద్మ పురాణం నుండి స్టార్టింగ్ తీశాను. తర్వాత నెక్స్ట్ పరీక్షిత్ మహారాజు రేపు చెప్పుకుందాం. ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఓహో ఒకటా రెండా, 1 by 1 చెప్పుకుందాం వెళ్దాం మనం. ఎన్ని అయితే ఉంటావో